మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వచ్చే వాళ్ళంతా కూడా కూలీలను లేదా డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారనో పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటండి? నిజమేనది? అది ఫస్ట్ నుంచి చూస్తానే ఉన్నాం సార్. జగన్ గారు ఎక్కడ కాలు పెట్టినా సరే బ్రహ్మరథం పడతా ఉంటారు. ఈరోజు నిజంగా అధికార పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మన మంగళగిరి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే లోకేష్ గారు కానీ ఎక్కడొచ్చినా సరే ఏ విధంగా బ్రహ్మరథం పడుతున్నారో మనం అందరం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా మరి మొన్న తుఫాను కారణంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లాలో పర్యటించినప్పుడు ప్రజలు ఏ విధంగా మరి పోలీసు వారు కానీ పెట్టిన ప్రోటోకాల్ కూడా దాటేసి ఏ విధంగా మరి బ్రహ్మరథం పట్టారనేది మనందరం మీడియాలో చూస్తూనే ఉన్నాం. దాని గురించి పెద్దగా వివరించాల్సిన విషయం అయితే ఏం కాదు. వాళ్ళని పరామర్శించడానికి కాదు, బల ప్రదర్శన చేసుకుంటున్నాడు జగన్ అని వాళ్ళ వాదన. అది బల ప్రదర్శన అయితే కాదు సార్. వాళ్ళని పరామర్శించడానికే మరి డ్రోన్లు ఎగరేసో హెలికాప్టర్లు వెళ్ళో అయితే ఆయన పరామర్శించలేదు. పర్సనల్గా వెళ్ళి ఆ బాధపడిన రైతులు ఎవరైతే ఉన్నారో వ్యక్తిగతంగా వెళ్ళి ఆ పొలాల్లోకి వెళ్ళి మరి ఆయన పరామర్శించడం జరిగింది. అది బల ప్రదర్శన ఎలా అవుతుంది? అందుకంటే ముందు చంద్రబాబు గారు వెళ్ళారు, అందుకంటే ముందు పవన్ కళ్యాణ్ గారు కూడా రైతుల దగ్గరికి వెళ్ళారు. వీళ్ళందరూ పరామర్శలు చూసిన తర్వాత రైతులు ఏమనుకుంటున్నారు? ఎవరి వల్ల మనకి మంచి జరిగిద్ది అని అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రభుత్వం పనితీరు చూసి రాష్ట్రం మొత్తం కూడా మరి ఏమనుకుంటున్నారు ఏంటనేది ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రజలందరికీ తెలుసండి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర పరిపాలన బాగుంటుంది, రాష్ట్ర వ్యవస్థ మారిద్ది. ఈ దౌర్భాగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది రాష్ట్రంలో అనేది ప్రజలందరూ బయటకు చెప్పలేక ఈ అక్రమ కేసులు భరించలేక ఎంతో బాధపడతా ఉన్నారు. కేసులు జరుగుతూనే ఉన్నాయి. అది మీ మీడియా వారికి తెలుసు, చూస్తూనే ఉన్నారు. తప్పు చేసిన వారి మీద మేము కేసులు పెడుతున్నామని కూటమి వాళ్ళు చెప్తున్నమాట. మరి దాని గురించి అంటారు? తప్పు చేసిన వారి మీద చర్యలు తీసుకోవడం అనేది కరెక్టే సార్. కానీ తప్పు చేయకుండా ఎన్ని అక్రమ కేసులు పెడుతున్నారు అనేది ముందు తెలిసిద్ది. మా నాయకుడు ఒకటే సందేశం ఇచ్చారు, మీరు ఎన్ని కేసులు పెట్టినా భయపడొద్దు, వర్క్ చేసుకుంటా ఉండండి, కంపల్సరీ దానికి ప్రతిఫలం అనేది తప్పకుండా చూస్తారు. సరే, ఈ జగన్మోహన్ రెడ్డి పర్యటనకి జనాలు ఆ విధంగా రావడానికి గల కారణం ఏమిటంటారు? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం మీద వ్యతిరేకత కంపల్సరీ చూడాలండి. లాస్ట్ టైం జగన్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కరోనా టైం వచ్చినా మరి వాలంటరీ వ్యవస్థ అనేది కూడా స్థాపించి ప్రపంచ దేశాల మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూసింది. అది మనందరూ తెలిసిన విషయం. అలాంటి వాలంటరీ వ్యవస్థను తీసేసి పేర్లు మార్చుకుంటా మరి ఈ విధంగా పరిపాలన చేస్తూ ఉంటే ఎంతకంటే దౌర్భాగ్య పరిస్థితి మరొకటి ఉండదు. జనాల్లో ఆయనకి ఏమీ లేదు, మళ్ళీ మేమే 2 సార్లు అయినా మేమే అంటున్నారు కూటమి వాళ్ళు. దాని గురించి ఏమంటారు? ఆ ఈవీఎంలు ఉంటే ప్రతిసారి మేము అవ్వచ్చు సార్, దాంట్లో తప్పేం లేదు. ప్రజలు ఈ విధంగా ఎంత ప్రజాబలం ఉన్న వ్యక్తి ఓడిపోయారంటే ఇప్పటికీ ఇమిడలేని పరిస్థితి ప్రజల్లో ఉంది. రేపు 33 నాడు తెలుస్తుంది. కంపల్సరీగా ప్రజలు అనే వాళ్ళు బుద్ధి చెప్తారు. 2 ఏళ్ళు కూడా ఇంకా అవ్వలేదు కూటమి వచ్చి, అప్పుడే వ్యతిరేకత వచ్చేసింది జనాల్లో. 2 ఏళ్ళు కాదు సార్, సంవత్సరంలోనే వ్యతిరేకత వచ్చేసింది. ఇంకా ముందు వ్యవస్థలు ఇంకా చాలా దారుణంగా ఉంటాయి. ప్రజలు బయటకు రాలేని పరిస్థితి. పేద మధ్యతరగతి కుటుంబం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఎంత బాధపడుతున్నారు అనేది ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. బయటకు రాలేక వస్తే ఏ పథకాలు పోతాయి అనే పరిస్థితిలో అటు ఇటు మెదలనే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. ఓకే.